కోనసీమ జిల్లా మలికిపురం మండల పరిధిలోని ఇరుసుమండ గ్రామంలో ఉన్న ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ భారీగా లీక్ అయింది. ఇరుసుమండలో ఇళ్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడి పాఠశాలలు మూసివేశారు. లక్కవరంలో 3 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించారు. ఈ ఘటన కారణంగా 100 కోట్లలో నష్టం సంభవించిందని భావిస్తున్నారు. మంటలు అదుపులోకొస్తే నష్టం అంచనా వేయవచ్చు. అక్కడ గ్యాస్ నిల్వలు 20 నుంచి 40 వేల క్యూబిక్ మీటర్ల వరకు ఉండవచ్చు. 8 మంది అధికారులతో కూడిన 50 మంది సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఓఎన్జీసీ కూడా అడ్వాన్స్డ్ వాటర్ టెండర్, మల్టీపర్పస్ వాటర్ టెండర్, మరో వాహనంతో 20 మంది అధికారులు, 60 మంది ఫైర్ సిబ్బందిని బ్లోఅవుట్ ప్రాంతానికి పంపించింది. వారికి అదనంగా మరో 20 మంది ఇంజనీర్లను నరసాపురం యూనిట్ నుంచి పంపించింది. వీరంతా ఘటనా స్థలంలో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. గ్యాస్ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్ అధికారులతో సీఎం మాట్లాడారు. సహాయక శిబిరాల్లో మందులుంచాలని, అందరికీ దుప్పట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు.